సంచరించితి చీకటిలో వంచన చేసితి నెందరినో, వంచన చేసితి నెందరినో. మహోన్నతుడు, అద్వితీయుడు, సత్య సంపూర్ణుడైన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే వీక్షకులు మరియు పరివారమైన మీ అందరికీ కూడా శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. మన ఈ జీవిత యాత్రలో మనల్ని మనం పరీక్షించుకోవడం అనేది చాలా అవసరం. మనం నిత్యము అపవాది చేత శోధింపబడుతున్నాం కాబట్టి రకరకాల శోధనలో పడతాం, రకరకాల తప్పిదాలు చేస్తూ ఉంటాము. ఇది సహజమే. అయితే మనం ఏ స్థితిలో అయితే పడిపోయామో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని మరలా లేచి నిలబడడం అనేది చాలా అవసరము. నీతిమంతుడు 7 మార్లు పడినను లేస్తాడని చెప్పి దేవుని గ్రంథం చెప్తుంది. మనకున్న గొప్ప ఆధిక్యత ఏంటంటే ఎంత ఘోర తప్పిదము చేసినా సరే దేవుని శరణు జొచ్చితే ఆయన మనల్ని క్షమిస్తాడు, మరలా నీతిమంతులుగా చేస్తాడు. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకోవడానికి స్వపరీక్ష గీతం కింద ఈ కీర్తన పాడుకుందాము. 3, 2, 1, 0. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరుడై, అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరుడై సంచరించితి చీకటిలో వంచన చేసితి నెందరినో, వంచన చేసితి నెందరినో. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని కలువరిలో సిలువంద కలవరముంది జగమంతా, కలువరిలో సిలువంద కలవరముంది జగమంతా. పాపినైన నా కొరకు మరణమునే జయించితివి, మరణమునే జయించితివి. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని